వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరకామణి చోరీ కేసు విషయంలో జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ బుద్ధా వెంకన్న. శ్రీ అయ్యప్ప మండలి పూజ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమం. కర్ణాటకలో పవిత్ర పుణ్యక్షేత్రం ఉడిపి శ్రీ కృష్ణ దేవాలయాన్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. నాలుగో తరానికి ఉద్యోగుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్. పరకామణి చోరీ కేసులో భగవంతుడి సొమ్ము దోచుకున్న వారిని వెనకేసుకొస్తున్న పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరకామణి చోరీ కేసులో నిందితుడు రవికుమార్ ఇచ్చిన వాంగ్మూలంపై ఆదివారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరకామణి చోరీ కేసులో నిందితుడు రవికుమార్ తాను మహాపాపం చేశాను, అతిపెద్ద తప్పు చేశానంటే పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మాత్రం పరకామణి చోరీ కేసు చాలా చిన్నదని వ్యాఖ్యలు చేయటం చూస్తుంటే భగవంతుడిపై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుందన్నారు. పరకామణి చోరీ కేసు చాలా చిన్నదని భక్తుల మనోభావాలు పట్టించుకోకుండా వ్యాఖ్యలు చేయటం సిగ్గులేని తనానికి నిదర్శనమన్నారు. అందరికీ నమస్కారం. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో పరకామణి కేసు చాలా చిన్నదని చెప్పడం, లక్షల కోట్లు దోచుకున్నటువంటి గజదొంగ నిజంగా పరకామణి కేసు అతని దృష్టిలో చిన్నదే. సాక్షాత్తు తమ్ముడు మళ్ళీ లైవ్లో ఉన్నారా అన్న? సాక్షాత్తు ఎవరైతే రవికుమార్ ఉన్నాడో ఆ పరకామణి కేసులో ముద్ద అయినటువంటి రవికుమారే చెప్పాడు. ఏమని? నేను చాలా పెద్ద తప్పు చేశా, మహా అపరాధం చేశా, ఆ తప్పుని ఎలాగా అని అతనంటే దాని వెనకాతలు ఉన్నటువంటి పెద్ద మనుషులు చాలా చిన్న తప్పు, ఇది దేవుడి డబ్బులు దోచేయడం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో చాలా చిన్న తప్పు. అంటే ఇతనికి దేవుడి మీద ఎంత భక్తి ఉంది, దేవుడంటే ఎంత ప్రేమ ఉంది ఇవాళ తెలుస్తుంది. అదే దేవుడు డబ్బులు దొంగిలించిన వ్యక్తిని వెనకేసుకు రావడం అంటే ఎందుకు వేసుకొస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దేవుడి దగ్గరికి వెళ్ళింది ఊరికే జనం కోసమే కానీ దేవుడి మీద ఉన్నటువంటి భక్తిభావంతో కాదని తెలియకే తెలిసిపోయింది. పరకామణి కేసులో శ్రీ అయ్యప్ప మండలి పూజ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విశేష సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భవానీలు ఈ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 31 సంవత్సరాలుగా అయ్యప్ప పడి పూజ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వన్ టౌన్ సోమవారం చౌక్ సమీపంలోని పూలభావి వీధిలో శ్రీ అయ్యప్ప మండలి పూజ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమం జరిగింది. బ్రహ్మశ్రీ మురళీధరన్ నంబుద్రి ఆధ్వర్యంలో కేరళ సాంప్రదాయ పద్ధతిలో పడి పూజ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. పసుమర్తి శివరాజ్ కుమార్ బ్రదర్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి కనకదుర్గమ్మ షిరిడి సాయినాథుని భక్తి గీతాలను ఈ సందర్భంగా ఆలపించి స్వాములను భక్తి పార్వస్యంలో తీసుకెళ్లారు. అయ్యప్ప నామస్మరణలతో
పూలభావి వీధి మార్బ్రోగింది. చుట్టుపక్క ప్రాంతాలకు చెందిన అయ్యప్ప స్వాములు, భవానీలు పెద్ద ఎత్తున ఈ పడిపూజలో పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు గావించారు. ఈ అయ్యప్ప పడిపూజ మహోత్సవానికి మాజీ మంత్రి వైసీపీ నేత వల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు గావించారు. మన పూలభావి సందులో గత 31 సంవత్సరాలు పూర్తి చేసుకొని 32వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ భజన కార్యక్రమం చక్కటి స్నేహితులందరూ కలిసి అయ్యప్ప మండల పూజా మహోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా కూడా 31 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 32వ సంవత్సరం ఏదైతే కేరళలో శబరిమలలో పడి పూజ చేస్తారో మురళీ నమ్ముద్రి గారి ద్వారా అటువంటి పడి పూజని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆస్వాదించే విధంగా, చూసే విధంగా, అదేవిధంగా గానామృతం వచ్చేసి పసుమర్తి బ్రదర్స్ అందరూ కూడా చాలా చక్కగా సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేస్తుంటారు. ఇది వీళ్ళందరూ 30 సంవత్సరాల క్రితం చిన్న వయసు వీళ్ళందరూ కూడా వీళ్ళ తండ్రులు బిగిన్ చేసింది అదే కంటిన్యూ చేస్తే ఇప్పుడు అదే తరాన్ని ప్రతి సంవత్సరం ఎక్కడ ఆనవాయితీ తప్పకుండా ఈ కార్యక్రమం చేయడం చాలా శుభపరిణామం. వారందరికీ కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని, ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళ మీద కూడా అయ్యప్ప యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా రానున్న రోజుల్లో కూడా ఎందుకంటే అయ్యప్ప స్వామి దీక్ష వేసుకోవడం, మండల పూజకి వెళ్ళడం, జ్యోతి కార్యక్రమానికి వెళ్ళడం అందరూ కూడా ఈరోజు ఆనవాయితీకి చేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కూడా ఈ మాలాధరణ జరుగుతుంది, చాలా ఆనందనీయం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులకు కానీ అందరికీ కూడా ప్రసాద వినియోగం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఆఖరి వరకు ఉండి స్వామివారి ప్రసాదం తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు రుక్మణ్ కుమార్. శ్రీ అయ్యప్ప మండలి పూజ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో 31 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 32వ సంవత్సరాలకి అడుగుదిడుతున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వైభవంగా ఒక సంవత్సరం జరిగినటువంటిగా ఇంకో సంవత్సరం మనం డెకరేషన్ కానీ వైభవంగా ప్రతిరోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం ఒక్కోలాగా చేయటం మా ఆనవాయితీ. ఇక్కడ ఈ సందు ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ వినాయక చవితి అలాగే వైభవంగా జరుగుతుంది, అలాగే అయ్యప్ప స్వామి కూడా భజనలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. సో 31 సంవత్సరం నుంచి ఎంతో సహకరించినటువంటి ఈ సందులో వాళ్ళందరికీ కూడా, తర్వాత భక్తులకు కూడా మా కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఈ నెల 9వ తేదీ నుంచి 11 వరకు మొగల్రాజాపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు అమరావతి బాలోత్సవం అధ్యక్షుడు ఎస్పీ రామరాజు, ప్రధాన కార్యదర్శి ఆర్ కొండలరావులు తెలిపారు. ఈ కార్యక్రమ గోడ ప్రతులను ఆదివారం సిద్ధార్థ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం పిల్లల పండుగను పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మంచి గాలి కోసం, మంచి జీవం కోసం అనే నినాదంతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 43 అకాడమిక్, 17 కల్చరల్ అంశాల్లో సబ్ జూనియర్, జూనియర్స్, సీనియర్స్ విభాగాలుగా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 5 ప్రాంగణాలు, 5 గదులు, మొత్తం 15 చోట్ల ఒకేసారి వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల నుంచి 12,000 మంది పాఠశాల విద్యార్థులు పాల్గొంటారన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, బాలోత్సవాల వ్యవస్థాపకులు, కొత్తగూడెం బాలోత్సవం కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు, బెంగళూరుకు చెందిన నవస్కంద హోమ్ ఫర్ జనరేషన్స్ ప్రతినిధి కె ఎతిరాజులు నాయుడు హాజరవుతారని తెలిపారు. గోడ ప్రతుల ఆవిష్కరణలో ఆఫీస్ బేరర్స్ సాంబిరెడ్డి, పిన్నమనేని మురళీకృష్ణ, ఎన్ విద్యాకన్నా, యువి రామరాజు, వల్లభరావు, వై సుబ్బారావు, డివి రాజు, టి క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. వచ్చే వారం మంగళవారం, బుధవారం, గురువారం 9, 10, 11 తారీఖుల్లో ఈ ప్రాంగణంలోనే జరగనున్న 8వ అమరావతి బాలోత్సవం పిల్లల పండుగకు మేము ఏర్పాటు చేసినటువంటి ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. రామరాజు, అమరావతి బాలోత్సవానికి అధ్యక్షుడిని. నాతో పాటు ఇక్కడ శ్రీ ఆర్ కొండలరావు గారు. నా పేరు రామశెట్టి కొండలరావు, అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి. మా అధ్యక్షులు వారు చెప్పినట్లుగా 9, 10, 11 తారీఖుల్లో ఇదే వేదికలో, ఇదే ప్రిన్సెస్లో జరుగుతున్న విషయం విజయవాడ ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు. ఈ సంవత్సరం విజయవాడలో ఉన్నటువంటి 4 మండలాలు, కృష్ణా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 14 మండలాలు,
మొత్తం 18 మండలాలకు సంబంధించినటువంటి ఈ అమరావతి బాలోత్సవ పిల్లల పండుగను మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ పండుగలో దాదాపు ఈ 18 మండలాలకు సంబంధించి 900 స్కూళ్ళకి మా సంబంధించినటువంటి బ్రోచర్లు పంపించడం జరిగింది. నిన్నటికి రాత్రి 10ంటికి రిజిస్టర్ అయినటువంటి స్కూళ్ళ సంఖ్య 200 స్కూళ్ళు, అదేవిధంగా 12,000 మంది విద్యార్థులు నమోదు చేసుకోవటం జరిగింది. ఈ 12,000 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి 60 అంశాల మీద ఈ కాంపిటీషన్స్ అనేటువంటివి, ఫెస్టివల్ అనేటువంటిది జరగబోతా ఉన్నది. ఇది కాంపిటీషన్ అనేటువంటిది కాదు, విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి నిగూఢమైన శక్తిని బయటికి తీసేదానికోసం, వాళ్ళని ప్రోత్సహించేదానికోసం, వ్యక్తిత్వ వికాసం కోసం, సృజనాత్మక కోసం, సమాజం పట్ల వారి బాధ్యతని తెలియజేసేదానికోసం మాత్రమే ఈ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ 8వ బాలోత్సవం పర్యావరణానికి సంబంధించి ఒక మెయిన్ స్లోగన్గా పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మంచి నీరు కోసం, మంచి గాలి కోసం అనేటువంటి స్లోగన్ తోటి ఈ 8వ బాలోత్సవం ప్రతి విద్యార్థి కూడా తెలియజెప్పాలని చెప్పనే సదుద్దేశంతో ఆ స్లోగన్ మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది శాస్త్రవేత్తలని, అనేక మంది సమాజ సేవ చేసినటువంటి నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని ఆయా వేదికలకి వారి పేర్లు పెట్టడం అనేది జరిగింది. అదంతా కూడా వివరంగా నోట్లో మేము పొందుపరిచాం. ఈ దాదాపు 12-13 డయార్స్ల ద్వారా ఒకేసారి ఈ తాలూకు ప్రోగ్రామ్స్ ఆస్పెక్ట్కి సంబంధించి జరుగుతూ ఉన్నాయి. ఈ పిల్లల్ని ఆర్గనైజ్ చేసేదానికోసం 500 మంది వాలంటీర్లు కానీ, అదేవిధంగా 300 మంది జడ్జీలు కానీ, 350 మంది ఆర్గనైజర్లతో కూడుకున్నటువంటి ఈ ప్రోగ్రాం అనేటువంటిది ఈ 3 రోజుల కార్యక్రమంలో మీరు నడపబోతూ ఉన్నారు. ఈ సంబంధించినటువంటి బాలోత్సవం విజయవాడలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, అదేవిధంగా టీచర్స్ కానీ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని ఆ పిల్లల్ని సరైన మార్గంలో, సరైన దృక్పథం నడిపించేటువంటి బాధ్యతని మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దానికి మీ మీడియా సంబంధించిన రాష్ట్రంలో అనేక ఆలయాల విధ్వంసకరుడు చంద్రబాబే అని, ఎప్పుడైనా ఆయన హయాంలోనే ఆలయాల్లో అపచారాలు చోటు చేసుకుంటున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు పాలనలోనే ఆలయాల్లో అనేక అపచారాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆయన, చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా అదే వైఖరి అని గుర్తు చేశారు. స్వార్థ రాజకీయాల కోసం దేవుడు పేరును ఆయన వినియోగిస్తారని, ఆలయాలలో రాజకీయాలు కూడా చేస్తారని ఆక్షేపించారు. పరకామణి చోరీ కేసును వైఎస్ఆర్సీపీ పైకి నెట్టడం దారుణమని, ఇకనైనా ఈ తరహా రాజకీయాలు వదలాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుత్తా శివశంకర్ రెడ్డి సీఎం చంద్రబాబుకు హితవు చెప్పారు. ప్రెస్ మీట్లో పుత్తా శివశంకర్ రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే, ఇలాంటి పనులు లెక్కలేదు, చంద్రబాబు పాలనలో దేవాలయాల్లో విధ్వంసం, గుళ్ల కూల్చివేత, వాటిపై దాడులు, ఆలయాల్లో అపచారాలు, నిధుల దుర్వినియోగం, భక్తుల కష్టాలకు అంతే లేదు, అవి లెక్కే పెట్టుకుంటూ పోతే ఎన్ని పేజీలైనా సరిపోవు. ఇప్పుడు కూడా చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తుల కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు. అనేకమైనటువంటి సందర్భాలు ఏ విధంగా చెప్తూ వెళ్తే అంతెందుకు, నిన్ననే వీళ్ళు లేచినప్పటి నుంచి పరిపాలన గాలికి వదిలేసి ప్రజలని, సంక్షేమాన్ని, ఇచ్చిన హామీలను అన్నీ కూడా ఏవి నిలబెట్టుకోకుండా మాయమాటలు చేస్తూ, ఈవెంట్లు కండక్ట్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతూ అన్యాయంగా అనేక మంది నాయకులని జైళ్ళ పాలు చేస్తున్నారు. ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పరకామణి కేసు గతంలోనే దాన్ని కేసు సంబంధించినటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తిని మా ప్రభుత్వ హయాంలోనే, మా వ్యక్తులు చైర్మన్గా ఉన్నప్పుడే బోర్డు సభ్యులు పట్టుకొని దాదాపు 30 సంవత్సరాల నుంచి, అంటే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు గతంలో ఉన్నా, తర్వాత 5 సంవత్సరాలు ఉన్నా, అనేక సమయాల్లో ఆయన
ఒక హ్యాబిచువల్గా చేస్తున్నటువంటి ఆ యొక్క దొంగతనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు మా బోర్డు సభ్యులు అక్కడ ఉన్నప్పుడు రోబోస్టిక్ టెక్నాలజీ ద్వారా అదేవిధంగా సిస్టమేటిక్ ద్వారా వ్యవస్థల్ని బలోపేతం చేస్తూ ఆ ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క రవికుమార్ అనేటువంటి వ్యక్తి 9 US డాలర్ కరెన్సీ నోట్లను తీసుకున్నప్పుడు దాదాపు 72,000 రూపాయలైనటువంటి ఆ విలువని చూస్తే సనాతన ధర్మం ఎప్పటికీ మూఢనమ్మకానికి ప్రతీక కాదు. అది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శాస్త్రీయ రూపంలో మానవ జాతికి అందించిన మార్గదర్శి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక దాడులు చేస్తున్నారు, ఇతరులు మన ధర్మం మీద దాడులు చేస్తున్నారు అని అనడం కంటే ముందు మనం మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, ఇతరులపై మనపై దాడి చేయకుండా గలమెత్తాలన్నారు. తమిళనాడులో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రతి హిందువులో చైతన్యం రావాలన్నారు. ఆదివారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి శ్రీకృష్ణ క్షేత్రాన్ని దర్శించారు. కనకకండి ద్వారా శ్రీకృష్ణ భగవానుడిని దర్శించుకున్నారు. పర్యాయ పుట్టేగా శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆశీర్వచనం అందుకున్నారు. బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అభినవ శ్రీకృష్ణ దేవరాయ బిరుదు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ బి ఆనంద్ సాయి పాల్గొన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ಜಗದೊಡೆಯ ನಾದಂತಹ ಉಡುಪಿಯ ಶ್ರೀಕೃಷ್ಣನ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಗಳಲ್ಲಿ ಅತ್ಯಂತ ಭಕ್ತಪೂರ್ವಕ ಶಿರಸ್ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೆ. ಪರಮ ಪೂಜ್ಯ ಪರ್ಯಾಯ ಪುತ್ತಿಗೆ ಶ್ರೀಕೃಷ್ಣ ಮಠದ ಹಿರಿಯ ಪೀಠಾಧಿಪತಿ ಶ್ರೀ ಶ್ರೀ ಸುಗುಣೇಂದ್ರ ತೀರ್ಥ ಸ್ವಾಮೀಜಿ ಅವರ ಪಾದಾರವಿಂದಗಳಿಗೆ ಭಕ್ತಿಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು. ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಮಠದ ಪೀಠಾಧಿಪತಿ ಪರಮ ಪೂಜ್ಯ ಶ್ರೀ ಶ್ರೀ ವಿದ್ಯಾಪ್ರಸನ್ನ ತೀರ್ಥ ಸ್ವಾಮೀಜಿ ಅವರ ಪಾದಗಳಿಗೆ ನಮಸ್ಕರಿಸುತ್ತ ಪರಮ ಪೂಜ್ಯ ಪರ್ಯಾಯ ಪುತ್ತಿಗೆ ಶ್ರೀಕೃಷ್ಣ ಮಠದ ಕೆರೆಯಪಟ್ಟ ಶ್ರೀ ಶ್ರೀ ಸುಶ್ರೀಂದ್ರ ತೀರ್ಥ ಸ್ವಾಮೀಜಿ ಅವರ ಪಾದಗಳಿಗೆ ನಮಸ್ಕರಿಸುತ್ತ ಪೂಜ್ಯ ಶ್ರೀ ಸುಭಗ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜ್ ಉಸ್ತುವಾರಿ ಇಸ್ಕಾನ್ ಮಾಯಾಪುರಿ ಅವರ ಚರಣಗಳಿಗೆ ನಮಸ್ಕರಿಸುತ್ತ ಮಾನ್ಯ ಶಾಸನ ಸದಸ್ಯ ಉಡುಪಿ ಶ್ರೀ ಯಶ್ಪಾಲ್ ಸವರಣ್ಣ ಅವರು, ನನ್ನ ಆಪ್ತ ಮಿತ್ರ ಹಾಗೂ ಟಿಟಿಡಿ ಬೋರ್ಡ್ ಸದಸ್ಯರಾದ ಶ್ರೀ ಬಿ ಆನಂದ್ ಸಾಯಿ ಅವರಿಗೆ ಹಾಗೂ ನನ್ನ ಪ್ರೀತಿಯ ಬಂಧು ಬಾಂಧವರೇ, ಸದ್ಭಕ್ತರೇ, ಮಾಧ್ಯಮದ ಮೂಲಕ ವೀಕ್ಷಿಸುತ್ತಿರುವ ನನ್ನ ಎಲ್ಲ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, ಪತ್ರಿಕಾ ಮತ್ತು ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರೇ, ನಮಸ್ಕಾರಗಳು. ಮೊದಲಿಗೆ ಕನ್ನಡ ನಾಡಿನ ಜನತೆಯಲ್ಲಿ ವಿನಮ್ರಪೂರ್ವಕವಾಗಿ ನಾನು ಮುಂದಿನ ಭಾಷಣವನ್ನು ಆಂಗ್ಲ ಭಾಷೆಯಲ್ಲಿ ನಡೆಸಲು ಅನುಮತಿಯನ್ನು ಕೋರುತ್ತಿದ್ದೇನೆ. ಐ wholeheartedly ఏపీలో ప్రస్తుతం బాబు బీరు సర్కారు పాలసీ అమలవుతుందని, చంద్రబాబు కనుసన్నల్లో మద్యం మాఫియా చెలరేగిపోతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల తయారవుతున్న నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతుందని వెల్లడించారు. నకిలీ మద్యం తయారీలో పాత్రదారులు, సూత్రధారులంతా అధికార పార్టీ నేతలేనని, ములకల చెరువులో టీడీపీ తంబళ్లపల్లె ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలోనే సాగిన నకిలీ మద్యం తయారీ ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. అయినా ఈ కేసులో ఇంతవరకు జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు చేశాడన్న కక్షతోనే మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేశారని, ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యలేనని తేల్చి చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా జరుగుతున్న వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ కేసులకు భయపడేది లేదని, అక్రమ అరెస్టులకు సహకరిస్తున్న అధికారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టపరంగా శిక్ష ఖాయమని స్పష్టం చేశారు. కుటీర పరిశ్రమలు, నకిలీ మద్యం కుటీర పరిశ్రమలు. సో ఈ నకిలీ మద్యం కుటీర పరిశ్రమలను ఒకసారి మనం కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా చెప్తా ఉంటారు. ఏం చెప్తారంటే, నేను సంక్షోభంలో సంపద సృష్టిస్తా అని. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంక్షోభంలో
బాబు అండ్ కో బాటిలింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఏ విధంగా సంపద సృష్టించారు, ఏ విధంగా అవినీతి చేశారు, ఏ విధంగా బాబు బీరు సర్కారు అనేటువంటి పాలసీ కింద మద్య నియంత్రణ చేయాల్సినటువంటి ప్రభుత్వం మద్య విస్తరణ కార్యక్రమం చేసిందో ఈరోజు మనందరం తెలుసుకుందాం. ఎందుకు ఇట్లా ఈ మాదిరిగా చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే ఎన్సీబీఎన్ అనేదే బ్రాండ్ అంటారు, నారా చంద్రబాబు నాయుడు అనేదే ఒక బ్రాండ్ అంటారు. వాస్తవానికి ఎన్సీబీఎన్ అంటే ఏందో తెలుసా? నారా చీప్ బాటిల్ నెట్వర్క్. ఈ నారా చీప్ బాటిల్ నెట్వర్క్లో భాగంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి, నకిలీ మద్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి, నకిలీ మద్యాన్ని సప్లై చేసి, గ్రామాల్లో చూస్తేనేమో బెల్ట్ షాపులు, పట్టణాల్లో చూస్తేనేమో పర్మిట్ రూములు, ఓవరాల్గా రాష్ట్రం అంతా వైన్ షాపులు. ఈ బాబు అండ్ కో బాటిలింగ్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టిస్తున్నాయి. ఈ అరాచకానికి పరాకాష్ట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి జయచంద్రారెడ్డి గారు ఒక కుటీర పరిశ్రమ తీసుకొచ్చాడు, మద్యం కుటీర పరిశ్రమ. ఇక బ్రాండ్ ఏదైనా పర్లా, సీలింగ్ మాత్రం చంద్రబాబు నాయుడు గారిదే. ఈ చీప్ బాటిల్ నెట్వర్కే. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని 4వ తరగతి ఉద్యోగుల ఖాళీలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని, వారిపై పనిభారం తగ్గించాలని ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు ఏ విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నగరంలోని గాంధీనగర్ ఏపీ ఎన్జీఓ హోంలో జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎన్జీజీఓ అసోసియేషన్ ఎప్పుడూ ముందుంటూ చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. వారికి న్యాయపరంగా దక్కాల్సిన పదోన్నతులు, వేతన సవరణలపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఇక 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జీఓస్ పక్షాన పూర్తి తోడ్పాటు ఉంటుందని, సమస్యల పరిష్కారానికి చేయూతనిస్తుందని, ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలోనూ ఉమ్మడి ఐక్య కార్యాచరణ ఉద్యమాలను విజయవంతం చేయడంలో ఏపీ ఏసీఓ ముందుంటుందన్నారు. ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం కూడా ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాల్లో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ముందుంటారని, ఉండాలని కోరుకుంటూ నూతన కార్యవర్గానికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు విద్యాసాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రచార కార్యదర్శి జానకి, ఎన్టీఆర్ జిల్లా సహాధ్యక్షులు వివి ప్రసాద్, కోశాధికారి బి సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు జి రామకృష్ణ, వివిధ జిల్లాల 4వ తరగతి ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నేడు విజయవాడలో అఖిలాంధ్రప్రదేశ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఎన్నికలు జరిగినాయి. మరి ఈ ఎన్నికల్లో ఎవరైతే చంద్రశేఖర్ గారు రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా, సూర్యనారాయణ గారు రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా, మరియు అన్ని జిల్లాల నుంచి వాళ్ళ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టడం జరిగింది. మరి 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఇవాళ ఎవరైతే రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక కాబడ్డారో అందులో మరి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కూడా అంతకుముందు కూడా ఎన్నిక అయిన వారే, అనుభవజ్ఞులు. మరి 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అనేకం ఉన్నాయి. మరి వాటికి సంబంధించిన రీడిజిగ్నేషన్ సమస్యలు కానివ్వండి, అలాగే పోస్టులు ఖాళీలు ఉంటున్నాయి, ఖాళీలని భర్తీ చేయాలని కూడా ఇది చేస్తున్నాం. అలాగే వేతన సవరణలో, ప్రమోషన్స్లో వాళ్ళకి రావాల్సిన అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఈ రాష్ట్ర కార్యవర్గం మరి రాష్ట్రంలో ఉన్న వేల మంది 4వ తరగతి ఉద్యోగులు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని పని చేయాలని, పని చేస్తారని చెప్పి ఆశిస్తూ ఏపీ జేఏసీలో వాళ్ళు ఎఫిలియేషన్లో ఉన్నారు. మరి ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పక్షాన కూడా మరి 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించి
అఖిలాంధ్రప్రదేశ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి సంబంధించిన ఏ సమస్యనైనా ఏ కార్యక్రమానైనా మా పూర్తి తోడ్పాటును చేయూతను అందిస్తామని, ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి కార్మిక పెన్షనర్లకు సంబంధించిన కార్యక్రమాలన్నింటిలోనూ ఉమ్మడి ఐక్య కార్యాచరణలోనూ ఉమ్మడి ఉద్యమాలలో కూడా మరి గత 50-60 సంవత్సరాలుగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్తో పాటు క్లాస్ 4 అసోసియేషన్ కూడా ఎప్పుడూ కూడా మరి అన్నిట్లో కూడా ముందుండే పరిస్థితి ఉంది. మరి ఈ రాష్ట్ర కార్యవర్గం కూడా భవిష్యత్తులో కూడా మరి ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలలో కూడా ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఏపీ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో ముందు ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర కార్యవర్గానికి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు బోధనలు నేటి సమాజానికి అనుసరణీయమని క్రీస్తు సహవాసం ప్రార్థనా మందిరం సంఘ కాపరి బ్రదర్స్ కె.ఆర్. రాజు తెలిపారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చూపిన మార్గంలో పయనించాలని ఆయన పిలుపునిచ్చారు. చిట్టినగర్ సెంటర్లోని క్రీస్తు సహవాస ప్రార్థనా మందిర ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. సంఘ కాపరి బ్రదర్స్ కె.ఆర్. రాజు ప్రేమ సౌజన్య సంఘ సభ్యులు ఆధ్వర్యంలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని యేసుక్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థనలు గీతాలాపనలు చేశారు. ఈ సందర్భంగా సంఘ కాపరి బ్రదర్స్ కె.ఆర్. రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ, సామరస్య విలువలను కలిగి ఉండాలన్నదే యేసుక్రీస్తు సందేశమని తెలిపారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చేసుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని చెప్పారు. తమ సంఘం ఆధ్వర్యంలో తొలి సెమీ క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవటం జరిగిందని చెప్పారు. ఈ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్రీస్తు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అందరికీ ప్రేమ విందు నిర్వహించారు. మీ అందరికీ శుభాలు తెలియజేసుకున్నాం. డిసెంబర్ నెల మరి యేసుక్రీస్తు ప్రభువారి జన్మదిన వేడుకలు జరుపుకోవటం మేమెంతో ఆనందంగా భావిస్తున్నాం. చిట్టినగర్ టైలర్పేట ప్రాంతం నుంచి మరి క్రీస్తు సహవాసం అనే సంఘము ఈ పరిచర్య అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, ఆయన కరుణ, ఆయన కృప తెలియజెప్పాలని చెప్పి మేము ఎంతో ఆశతోనూ ఆసక్తితోనూ మరి క్రిస్మస్ వేడుకలు జరుపుచుండగా మరి జనులందరూ మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను, ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో మన పాపాలన్నిటినీ ఆయనపై మోపుకొని మన పరిశుద్ధులుగా మార్చి పరలోకం చేర్చాలని ఆయన ఆశను, ఆసక్తిని, ఆకాంక్షను మరి ప్రజలందరికీ తెలియపరచాలని చెప్పి మేమందరం ఎంతో కృషి చేస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని వాక్యాలను బోధిస్తున్నాం. జనులందరూ మరి యేసుక్రీస్తు ప్రభువారి బోధల వైపు తిరగాలని, అంగీకరించాలని చెప్పి, ఆయన నమ్ముకోవాలని చెప్పి, ఆయన చూపిన సత్య మార్గాన్ని వెంబడించాలని చెప్పి, ఆయన చూపిన మార్గంలోనే అందరూ నడవాలని చెప్పి మేము ఎంతో ఆశపడుతున్నాం. కాబట్టి మరి ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకోవడానికి మేము ఎంతో భాగ్యంగా మేము అనుకుంటున్నాము. కాబట్టి మరి ఈ నెలంతా మరి ప్రపంచవ్యాప్తిగా క్రిస్మస్ వేడుకలు అందరూ జరుపుకుంటారు. మరి మీరు కూడా మీ ప్రత్యేక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చెప్పి, అదేవిధంగా ఎవరైతే ఈ పరిచర్యకు సహకారంగా ఉంటున్నారో వారందరికీ మా సంఘం తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకున్నాం. మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. మరి ఈ యేసుక్రీస్తు ప్రభువారి సువార్త అందరికీ జనాల్లో కూడా వెళ్ళేలాగా మీడియా వారు సహకరిస్తున్నందుకు వారికి కూడా మా సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పరకామణి చోరీ కేసు విషయంలో జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ బుద్ధా వెంకన్న. శ్రీ అయ్యప్ప మండలి పూజా మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమం. కర్ణాటకలో పవిత్ర పుణ్యక్షేత్రం ఉడిపి శ్రీ కృష్ణ దేవాలయాన్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. నాలుగో తరానికి ఉద్యోగుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.